అలైనర్స్ అని కొత్తగా వచ్చినాయి కదా, ఈ పళ్ళు వంక తింకరగా ఉన్నాయి కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? చూపించుకోవాలి. హలో, చెప్పండి ఏం ప్రాబ్లం ఏంటి? ఈ అమ్మాయికి పళ్ళు కొంచెం వంక తింకరగా ఉన్నాయి మేడం, అలైనర్స్ పెట్టిద్దాం అనుకుంటుంది. ఆమెకు సెట్ అవుతాయి అనిపిస్తుంది. నాకు అలైనర్సే కావాలి. అలైనర్సే కావాలి. నీకు అలైనర్సే కావాలి. ఇద్దరికి అలైనర్స్ అంటే కుదరదు కదమ్మా. అంటే ఎందుకు కుదరదు అంటున్నాను, ఈ మధ్య మార్కెట్లో వచ్చాయని అందరు వచ్చి అడుగుతున్నారు అలైనర్స్ అని. కానీ అలైనర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. ఎవరికి సెట్ అయితే ఎవరికి సెట్ అవ్వవు అన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ మనకు పళ్ళు సెట్ అవ్వాలంటే 2 రకాలు ఉంటుంది. బ్రేసెస్ అంటే ఇలా, అలైనర్స్ అంటే మీరు అడిగేది ఇలా. సో మీకు డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు బ్రేసెస్ ఎవరికి, అలైనర్స్ ఎవరికి అనేది డిస్కషన్. బ్రేసెస్ ఎలాంటి వాటికి పెట్టొచ్చు లేదా అలైనర్స్ ఎవరికి పెట్టకూడదు అన్నది డిస్కషన్. సో మొదలమ్మా, సో ఈ కండిషన్ ని మనము డీప్ బైట్ అంటాం. డీప్ బైట్ అంటే ఏంటి? పైన పళ్ళు కింద పళ్ళని చాలా ఎక్కువ తాకుతున్నాయి. ఇలాంటి కండిషన్స్ లో మనకు అలైనర్స్ పనికిరావు. సో అలైనర్స్ ఎలాంటి వాటిలో పనికొస్తాయి మరి మేడం? ఇప్పుడు అన్ని దగ్గర అలైనర్సే చూపిస్తున్నారు, ప్రతి యాడ్లో అలైనర్సే వస్తున్నాయి. అంటే ఇలాంటి పళ్ళకి నో తెరువుమా అంటే కొంచెం మాత్రమే ముందుకున్న పళ్ళకి చేయొచ్చు, సందులు ఉన్న పళ్ళకి లేదంటే ఏదైనా కొంచెమే వంకర్ టింకర్గా ఉన్న పళ్ళకి మాత్రం చేయొచ్చు. సో ఏ కండిషన్స్కి మనము అలైనర్స్ అడగకూడదు? డీప్ బైట్, ఓపెన్ బైట్, క్రాస్ బైట్. సో కొంచెమే వంకరగా ఉన్న పళ్ళు, కొంచెమే సందులు ఉన్న పళ్ళకి మాత్రం అలైనర్స్ పెట్టొచ్చు. అలైనర్సా బ్రేసెస్సా ఏది అన్నది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇటువంటి డెంటల్ టిప్స్ కోసం మా హ్యాపీ స్మైల్స్ పేజ్ని ఫాలో అవ్వండి. మీ హ్యాపీ స్మైల్సే మా రెస్పాన్సిబిలిటీ.